మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా గొల్లబుద్దారం గ్రామంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇక్కడ పాఠశాల ప్రాంగణం పూర్తిగా జలమయమై విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు గొల్లబుద్దారం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు గొల్లబుద్దారం గ్రామంలో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. గద్దగుంట వాగు పొంగి భూపాలపల్లి నుంచి రాంపూర్ మీదుగా అటవీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. దీనితో పాటు నూతన గుడి నుంచి హైస్కూల్ మీదుగా పోచమ్మ గుడి వరకు కూడా రోడ్లపై నీరు చేరింది. ఈ కారణంగా గ్రామస్తులు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోయారు. అయితే ఈ వర్షాల వల్ల విద్యార్థులు అత్యంత ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. గొల్లబుద్దారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మరియు డిఎన్టీపీఎస్ పాఠశాల ప్రాంగణాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువులా మారింది. దాదాపు 400 మంది విద్యార్థులు పాఠశాల లోపలే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రధానోపాధ్యాయులు వెంటనే స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తగు జాగ్రత్తలతో ఒక్కొక్క విద్యార్థినిని సురక్షితంగా ఇంటికి పంపించారు.